మన దేశంలో ఒక సరికొత్త అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం మొదలైంది. అదేనండి రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డ్. మరి దీని ప్రత్యేకతలేంటి, అసలు కథేంటో వివరంగా చూసేద్దాం రండి. సరే, అసలు ఈ అవార్డు ఎందుకు ప్రారంభించారంటే రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 89వ జయంతి సందర్భంగా అన్నమాట. దీని వెనుకున్న లక్ష్యం ఒక్కటే, సమాజం కోసం పనిచేస్తూ తమ ప్రతిభతో అద్భుతాలు చేస్తున్న వాళ్లను గుర్తించి గౌరవించాలి, అంతే. మొదటి విజేత ఆమ్లా రూయా. ఈమెను వాటర్ మదర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లో పుట్టిన ముంబై నుండి పనిచేస్తూ రాజస్థాన్లోని వేలాది గ్రామాలకు నీరందించి అక్కడి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చారు. మరొక అద్భుతమైన వ్యక్తి పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా. మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకి చెందినవారు. ఎన్నో సవాళ్లను దాటుకుని హైదరాబాద్ కేంద్రంగా బొల్లంట్ ఇండస్ట్రీస్ స్థాపించి 100 కోట్ల కంపెనీకి అధిపతి అయ్యారు. ఎంత స్ఫూర్తిదాయకం కదా. ఇక ఇంజనీరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రొఫెసర్ గాలి మాధవిలత. గుంటూరుకు చెందిన ఈమె ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వీధి బాలల జీవితాల్లో చదువుల వెలుగు నింపుతున్న వ్యక్తి ఆకాష్ టాండన్. ఢిల్లీకి చెందిన ఈయన పెహచాన్ ది స్ట్రీట్ స్కూల్ అనే సంస్థ ద్వారా ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. భాషారంగంలో విశేషమైన సేవలందించారు సాతుపాటి ప్రసన్నశ్రీ. ఈమె మన ఆంధ్రప్రదేశ్లోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నమాట. జర్నలిజం నుండి ఈ పురస్కారం అందుకున్నారు జయదీప్ హార్దికర్. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఈయన తన నిబద్ధతగల జర్నలిజంతో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇక చివరిగా పల్లవి ఘోష్. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈమె ఒక సామాజిక కార్యకర్త. ఇంపాక్ట్ అండ్ డైలాగ్ అనే సంస్థ ద్వారా సమాజంలో ఒక అర్థవంతమైన మార్పు కోసం పనిచేస్తున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికైంది. నవంబర్ 16, 2025న జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండువగా సాగింది. ఈ పురస్కారంలో భాగంగా ప్రతి విజేతకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి. వాళ్ల సేవల్ని ప్రతిభని గుర్తిస్తూ ఒక ప్రశంసాపత్రం. అలాగే ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ఒక అందమైన జ్ఞాపికను కూడా అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైంది మరెవరో కాదు, సాక్షాత్తు మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు. అంతేకాదండోయ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, కేంద్ర మంత్రులు, ఇలా ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు